క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ 4వ అధ్యాయంలోని 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వానిని జయించి ఉన్నారు. మళ్ళీ జాగ్రత్తగా ఈ మాట విందాం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. అయితే లోకములో ఉన్నవాడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించాం, రక్షకుడిగా ఆయన మనలో ఉన్నాడు. అయితే ఇదివరకే లోకంలో ఉన్నవాడు ఎవడు అని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలోను, లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం మనం గమనిస్తే, ఇదిగో నేను చూడగా ఆ సాతాను ఆకాశము నుండి మెరుపు వలె వాడు పడిపోయాడు అంటున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. దేవుని ద్వారా కలగచేయబడి ఒక కెరూబుగా ఉన్నటువంటి ఈ యొక్క లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా ఏ విధంగా వాడు ఈ లోకంలో పడద్రోయబడ్డాడో, పడద్రోయబడినటువంటి దేవుని దూతగా కొంత అధికారాన్ని కోల్పోయినవాడై, మహిమను కోల్పోయినవాడై, శత్రువుగా సాతానుగా వాడు చలామణి అవుతూ ఒక టెంపరరీ పవర్, తాత్కాలికమైనటువంటి ఒక అధికారాన్ని, శక్తిని వాడు ఈ లోకంలో కలిగి ఉన్నట్టుగా మనం గమనిస్తాం. వాడు మనుషుల్ని శోధించేదానికి లేదా రకరకాలుగా ఇబ్బంది పెట్టేదానికి వానికి అధికారం ఉంది, కానీ మనుషుల్ని సమూలంగా నశింపచేసేదానికి వానికి ఏ అధికారం కూడా లేదు. మనం గమనిస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిచర్యను ప్రారంభిస్తున్న దినాల్లో 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థనాపూర్వకంగా తన సేవను ఎప్పుడైతే సిద్ధపరుస్తున్నాడో అపవాది వచ్చి ప్రభువునే శోధించినట్టుగా మనం చూస్తాం. 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. శోధకుడు, టెంప్టర్, వాడు శోధిస్తూ ప్రభువును ముమ్మారు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 3 మార్లు వాడు ప్రభువును శోధిస్తున్నాడు. మనం అక్కడ చూస్తే ఆయనను ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అని ఉంది. హీ టుక్ హిమ్, వాడు తీసుకెళ్ళాడు, కానీ ఎత్తైన కొండ మీద నుంచి ప్రభువును వాడు పడద్రోసే అధికారాన్ని కలిగి లేడు. ప్రభువును మాత్రమే కాదు, ఏ విశ్వాసినైనా, యేసు రక్తం చేత కడగబడిన ఏ బిడ్డనైనా వాడు ఆ విధంగా కదిలించగలుగుతాడు, లేదా ప్రేరేపించగలుగుతాడు, పురికొల్పగలుగుతాడు, కానీ పడద్రోసి నశింపచేసే అధికారం మనకి లేదు, మనము అనుమతి ఇవ్వనంత వరకు. ప్రస్తుతం వాని అధికారము కొంతవరకు చలామణి అవుతూ ఉంది, లోకము వాని చేతిలో ఉంది అనేదానికి ఇక్కడ మనకు నిదర్శనం ఉంది. వాడు అంటున్నాడు, దేవాలయం తీసుకెళ్ళాడు, ఇక్కడ నుంచి దూకు, లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారు. అది వాస్తవమే, కానీ వాని మాటకు ప్రభు లోబడాల్సిన అవసరం లేదు. వాడు ఎత్తైనటువంటి పర్వతం మీదకి తీసుకెళ్ళి మరి ఆ పట్టణం అంతటిని లేదా లోకమంతటిని, రాజ్యములన్నింటినీ చూపించి వాడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు నాకు సాగిలపడి మ్రొక్కుము అంటున్నాడు. ఇదంతా నేను నీకిస్తాను అంటున్నాడు. లోకరాజ్యములన్నీ వాటి మహిమ నేను నీకిస్తాను, నాకు నమస్కారం చెయ్యి. ఎలాగంటున్నాడు వాడు అంటే, ప్రస్తుతం వాని చేతుల్లో కొనసాగుతుంది. అదే చెప్పాను కదా, టెంపరరీ పవర్ని వాడు కలిగి ఉన్నాడు. అయితే ప్రియులారా, భక్తుడు ఇక్కడ విశ్వాసులను ధైర్యపరిచేందుకు ఎదురవుతున్నటువంటి ఈ సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో, అపవాది తంత్రముల మధ్యలో మనము కృంగిపోకుండా మనలో ఉన్న వాని యొక్క సామర్థ్యం మనకు తెలియాలని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మనం చదివినటువంటి ఈ వచనాల్ని బట్టి మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వాడు అంటే అపవాది అయినటువంటి వాడిని జయించి ఉన్నాడు. వాడు ఏమీ ప్రభువును శోధించాడు తప్ప ప్రభు మీద విజయం పొందలేకపోయాడు. కనుక మొదటి అనుభవం ఏంటంటే, హీ ఓవర్కమ్స్, ఆయన జయించగలిగాడు అపవాదిని. ఇక రెండవ అంశం మనం చూస్తే, అంటే మనలో ఉన్న వాని యొక్క గొప్పతనం ఏంటంటే, హెబ్రీ గ్రంథకర్త అంటారు 4వ అధ్యాయము 15వ వచనంలో, హెబ్రీ 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో
మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. రెండవది ఏంటంటే ఆయన పాపమును జయించాడు. సమస్త విషయములలో ఆయన మన వంటి వాడు అయ్యాడు, సహోదరుని వంటి వాడు అయ్యాడు. రక్తమాంసములు కలిగినటువంటి దేహములో ఆయన కొంతకాలం నివసించాడు. ఆ సమయంలో ఆయన అన్ని రకాల శోధనలు ఎదుర్కొన్నాడు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు, పాపాన్ని జయించగలిగాడు. యోహాను సువార్తలో చాలా స్పష్టంగా 8వ అధ్యాయంలో 45, 46 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 45, 46 వచనాలు, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ఎంత అద్భుతం! ఈ ప్రపంచంలో ఎవరైనా ఈ మాట చెప్పగలిగారా? పౌలు కూడా మాట్లాడుతూ అంటాడు కదా, పాపమెరుగని ఆయనను మన కొరకు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన పాపగ్రహిగా మార్చాడు. మనము ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడేందుకు. శాస్త్రులతో, పరిశీలతో, అధికారులతో ప్రభువు వేసినటువంటి సవాల్ ఏంటంటే, నాలో పాపం ఉన్నదేమో స్థాపించమని. మీలో ఎవడు స్థాపించగలుగుతాడంటే ఎవరు ఆ పని చేయలేకపోయారు. కనుక రెండవదిగా ఆయన పాపం మీద కూడా జయాన్ని పొందినాడు. ఇక మూడవదిగా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరణం. అంటే ఈ లోకంలో మనము భయపడే అంశాలు ఇవే కనుక నేను మీ మధ్యలో పెడుతున్నాను. శోధకునికి భయపడుతూ ఉంటారు, లేదా పాపముకు భయపడుతుంటారు. ఇక పాపము ద్వారా వచ్చేటువంటి మరణానికి కూడా భయపడుతుంటారు. ప్రభు యొక్క ఆ దృష్టి కూడా అదే. హెబ్రీ పత్రికలో అందుకే చాలా స్పష్టంగా ఆ 2వ అధ్యాయంలో 15వ వచనం మీరు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. దేవుని పోలికగా దేవుని మహిమను కలిగి ఉన్నటువంటి తన పిల్లలైనటువంటి నరులు ఎప్పుడైతే ఆ మహిమను పోగొట్టుకొని పాపంలో పడిపోయారో, దేవుడు తన మహిమను విడిచి మట్టి దేహంలోకి మారి తిరిగి కోల్పోయిన ఆ మహిమను, రూపమును రెస్టోర్ చేసేదానికి మనుషులు, ఆయన పిల్లలు రక్తమాంసములు గల దేహంలో ఉన్నారు కనుక రక్తము చిందించకుండా సాధారణంగా మన పాప క్షమాపణ జరగదని సాధారణంగా చెప్పవచ్చు. కనుక మనుషులందరి కొరకు ఒక మారు రక్తం కార్చి ప్రాణం పెట్టేందుకు ఆయన మన వంటి వాడిగా మారాడు. ఇక్కడ చేస్తున్న పని ఏంటి? ఆయన ఆ విధంగా తన ప్రాణమును పెట్టి మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. అందుకే కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 56, 57 వచనాలు చూడండి. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటూ 56, 57 వచనాల్లో మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రం, అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు జయము కలుగుతున్నది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను భక్తుడు సంఘమునకు, దేవుని పిల్లలకు రాస్తూ అంటున్నాడు, ఇదిగో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక మీరు వానిని జయించి ఉన్నారు, లోకమును కూడా జయించి ఉన్నారు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో మనకు ఉండవలసినటువంటి ఒక చక్కటి విజ్ఞత, గ్రహింపు ఏంటంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ముందది మనకు గ్రహింపులోకి రావాలి. ఆయన అపవాదిని జయించి ఉన్నాడు, ఆయన పాపమును జయించి ఉన్నాడు, ఆయన మరణమును జయించి ఉన్నాడు. సర్వాధికారము ఆకాశం కింద భూమి మీద ఆయనకు ఇవ్వబడింది. మీకు మరొక మాట చూపిస్తాను. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన వాని విజయము మన విశ్వాసమే. ఇక యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని జయించాడు గనక ఇక కేవలం ఆయన మీద మనం ఉంచే విశ్వాసము ద్వారా మాత్రమే మనము ఈ అనుభవాలు గుండా ముందుకెళ్తున్నాం. అంటే లోకమును జయించగలుగుతున్నాం, పాపమును జయించగలుగుతున్నాం, సాతాను జయించగలుగుతున్నాం. అయితే ఒక ముగింపుగా ఒక చక్కటి ప్రశ్న ఏంటంటే, ఈ మాట నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. యోహాను భక్తులు చెబుతున్నటువంటి మాట, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఆ గొప్పవాడు నీలో ఉన్నాడా లేదా? ఒకవేళ ఆ గొప్పవాడు అయిన క్రీస్తు నీలో ఉంటే
ఇక ఏ తొందర ఏ కలవరం లేదు. ఎందుకంటే ఆయన జయశీలుడు గనక, జయించుటకు ఆయన బయలుదేరున్నాడు గనక, జయించుటకు ఆయన మన కుడి చేతిని పట్టుకున్నాడు గనక ఇక ఆయనతో మనకు జయమే. ఒకవేళ ఇంకనూ ఆయన ఈ గొప్పవాడైన క్రీస్తు లోకమును, పాపమును, అపవాదిని జయించిన వాడు నీలో లేకపోతే ఈరోజే నువ్వు ఆలోచించి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించమని మనవి చేస్తున్నాను. శోధనల మధ్యలో, శ్రమల మధ్యలో, రుణభారముల మధ్యలో, కష్టములు కూడా నడుస్తున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం ఒకటే, ఇదిగో లోకంలో ఉన్న ఈ పరిస్థితులన్నిటికంటే, అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి క్రీస్తు నాలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, జీవంగల దేవ యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు. నిజముగా ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్న మాకు అనేక రకములైనటువంటి ఆటంకములు ఎదురవుతున్నప్పుడు, ఎర్ర సముద్రము లాంటి ఆయా ఆటంకములు, ఎరుకో లాంటి అడ్డంకులు, ప్రవ్వ అరణ్యము లాంటి రోదన మా జీవితంలో కనబడుతున్నప్పుడు ప్రవ్వ మరి మా విశ్వాసం సన్నగిల్లిపోకుండా, మేము వెనక పడిపోకుండా మీరు మాకు జ్ఞాపకం చేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే కదా, లోకములో ఉన్నటువంటి పడద్రోయబడిన వాడు మెరుపు వలె పడద్రోయబడిన వాడు. అయితే మేము క్రీస్తుతో కట్టబడుతున్న వారం. లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్న మీరు గొప్పవారు. మీరు అపవాదిని జయించి ఉన్నారు, మీరు పాపమును జయించి ఉన్నారు, మీరు మరణమును జయించి ఉన్నారు. జయించిన మీతో కలిసి జయించుటకు ఇదిగో అన్నిటిలో జయించుచున్న దేవునికి స్తోత్రం అంటూ కేవలం నీ మీద విశ్వాసంతో ముందుకు సాగునట్లుగా కృపాభాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.